హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే డ్యూటీకి బయలుదేరుతున్నప్పుడు మనకు ఊబర్లో ఒక ఆర్డర్ అయితే వచ్చింది, తీసుకున్నాం. పికప్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనమైతే JNTU మెట్రో స్టేషన్ కింద అయితే ఉన్నాం. సో లెట్స్ సీ. 8665 ఎక్కండి మేడం, ఎక్కండి ఫ్రెండ్స్. 12 కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది ఈ డ్రాపు. సో గచ్చిబౌలి అయితే వెళ్తుంది. JNTU మెట్రో స్టేషన్ దగ్గర నుంచి గచ్చిబౌలికి అయితే వచ్చింది ఆర్డర్. మనం డ్యూటీకి వెళ్తా తీసుకున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్, మీరు అయితే లైన్లో ఉండండి, స్కిప్ చేయొద్దు వీడియోని అయితే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎంత వచ్చినాయి, మనకి ఎంత కమిషన్ పోయింది అనేది క్లియర్గా చూపిస్తా మీకు. లెట్స్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్. మనం డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం అనమాట. సో గచ్చిబౌలికి. సో మనమైతే అమౌంట్ ఎంత ఉందో ఒకసారి కలెక్ట్ క్యాష్ అని కొడితే 110 రూపీస్ అయితే చూపించింది అనమాట. నేనైతే ఉబర్లో QR కోడ్ వస్తుంది కదా, దానికే అమౌంట్ అనేది పే చేయించుకుంటాను అనమాట. అది ఎట్లయినా సరే మన అకౌంట్లోకి రేపు ఎర్లీ మార్నింగ్ అయితే మన అకౌంట్లోకి అయితే వస్తాయన్నమాట. సో చూద్దాం ఫ్రెండ్స్, మీకు ఇందులో నాకు ఎంత వచ్చినాయి, ఎంత కమిషన్ పోయింది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, 108 రూపీస్ అయితే మనకు వచ్చినాయి అనమాట. ₹2 అయితే అతని కమిషన్ అయితే పోయింది, సర్వీస్ ఛార్జ్ అనమాట అది కూడా. సో అది ఫ్రెండ్స్, పార్ట్ టైంకి మాత్రం ఊబర్ కానీ ర్యాపిడో కానీ బాగా ఉపయోగపడుతుంది మనకి. సో కానీ ఫుల్ టైం మాత్రం చేయలేము ఫ్రెండ్స్. ఫుల్ టైం చేస్తే మన టైం వేస్ట్, బండి కూడా అవుతుంది, ఇదంతా వేస్ట్ అయిపోతుంది, టైం ఆఫ్ ఫ్యూచర్ ఏమి ఉండదు దీంట్లో. సో పార్ట్ టైం చేసుకుంటే మాత్రం ఒక పాల ప్యాకెట్కో ఇంట్లో ఖర్చులకు చిన్న ఖర్చులకు అయితే వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనకి ఉబర్లో ఆర్డర్ అయితే ఇంకొకటి వస్తుంది. పికప్ 1.1 అంట. డ్రాప్ ఎంత ఉందో అనేది మీకు క్లియర్గా చూపిస్తా, చూడండి. సో ఆర్డర్ మ్యాచ్ కొట్టినాక కొన్నిసార్లు మనకు వస్తుంది, కొన్నిసార్లు వేరే రైడర్లకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఎందుకంటే చాలామంది రైడర్లు ఆన్లైన్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ ఆర్డర్ అయితే మనకు వచ్చినట్టు చూపించలేదు ఫస్ట్, తర్వాత వెంటనే చూపించింది, చూడండి. సో 13.5 అయితే డ్రాప్ ఉందంట. సో మన పికప్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి ఇతని దగ్గరికి వెళ్ళడానికి. సో చూపిస్తా చూడండి ఒక్క నిమిషం. 1.1 ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా మనకి ఆర్డర్ తీసుకున్నప్పుడు ఎంతైతే చూపించిందో అంతే ఉంది పికప్ కూడా. సో మనమైతే పికప్ లొకేషన్కి వెళ్దాం ఫ్రెండ్స్, లెట్స్ సీ. ఫ్రెండ్స్, మనమైతే పికప్ లొకేషన్కి వచ్చినాం అనమాట. పికప్కి వచ్చిన తర్వాత ఐ హ్యావ్ అరైవ్డ్ అని మెసేజ్ పంపించాలి కస్టమర్కి. సో అది పంపిన తర్వాత ఇమీడియట్గా కాల్ చేసినాం అనుకోండి, బాగుంటుంది. సో గాయస్, మన కస్టమర్ అయితే సారు, లెట్స్ గెట్. కూర్చోండి సార్. 1180. ఓకే ఫ్రెండ్స్, చూడండి 14 కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది. మనం ఆర్డర్ తీసుకున్నప్పుడేమో 11 కిలోమీటర్స్ చేంజ్ అయితే చూపించింది, ఇప్పుడేమో 14 కిలోమీటర్స్ చేంజ్ చూపిస్తుంది. ఓరే బాబు, ఈడెవడరా నాయన రోడ్డుకి అడ్డంగా తీసుకొచ్చి పెట్టినాడు కరెక్ట్గా మనం వెళ్ళే దారిలో. ఏం చేద్దాం ఫ్రెండ్స్, తప్పదు. ఇలా వెహికల్ అనేది మన మూమెంట్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా బ్రేక్ కండిషన్ అంతా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. మనతో పాటు మన కస్టమర్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలన్నమాట. సో గాయస్, ఇదనమాట విషయం. 14 కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది. మనం అయితే గచ్చిబౌలి వెళ్తున్నాము. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎంత ఇస్తాడు, కమిషన్ ఎంత పోతుంది, మొత్తం మనకి ఎంత ఇస్తాడు అనేది చూపిస్తాం మీకు ఒకసారి. లెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్. JNTU నుంచి గచ్చిబౌలి అయితే వెళ్తున్నాం. లెట్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే డ్రాప్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. వెంటనే కలెక్ట్ క్యాష్ అనేది కొట్టేస్తే మనకి ఎంత వస్తుందో చూపిస్తుంది అనమాట ఉబర్లో. సో కలెక్ట్ క్యాష్ అనేది కొడదాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత చూపిస్తుందో. టోటల్ 119.84 పైసా అనమాట. సో 120 రూపీస్ అనమాట, ఒక 10 పైసా అలా తగ్గించుకొని. సో మేడం అయితే క్యాష్ చేశారనమాట. యాక్చువల్గా నేనైతే మ్యాక్సిమం QR కోడ్ అయితే ఉబర్ QR కోడ్ చూపిస్తూ ఉంటాను అనమాట. సో కలెక్ట్ క్యాష్ కొట్టేసి ఆర్డర్ అయితే క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ ఆర్డర్కి మనకి ఎంత వచ్చిందో చూపిస్తూ ఉండండి మీకు. చూడండి ఫ్రెండ్స్, మనకైతే 111 రూపీస్ అయితే వచ్చినాయి అనమాట. మిగిలిన 8 రూపీస్ అనేది ఊబర్కి కమిషన్గా వెళ్ళిపోయింది. సో ఓకే ఫ్రెండ్స్, ఇవాళకైతే బై. మనమైతే ఆఫీస్ దగ్గరకు వచ్చేసినాం కాబట్టి ఇంకొక ఆర్డర్ అయితే తీసుకోవాలన్నమాట. ఓన్లీ పార్ట్ టైం మాత్రమే చేస్తాం అనమాట మనం. మిగిలింది రేపు ఇవన్నీ 2-3 ఆర్డర్లు 4-5 ఆర్డర్లు కలిపిన తర్వాత మీకు ఒక వీడియోగా సెట్ చేసి పెడతా ఉంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, థ్యాంక్స్. ఫ్రెండ్స్, అదృష్టం అంటే నాదే అనమాట. ఈరోజు ఆర్డర్ ఆన్ చేయంగానే వెంటనే ఒక ఆర్డర్ వచ్చింది. పికప్ ఏమో 100 మీటర్స్ అంట, డ్రాప్ ఏమో 15 కిలోమీటర్స్ అంట. గచ్చిబౌలికి అయితే వచ్చేసింది. సో పికప్ వచ్చేసి ఓన్లీ 100 మీటర్స్ అనమాట. నేను ఆన్ చేయగానే వెంటనే వచ్చింది నాకు ఆర్డర్. మన పక్కకెళ్ళి అనమాట. ఇమీడియట్గా పికప్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ది రైట్.
ఫ్రెండ్స్ మనమైతే పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. మేడం గారు కూడా వస్తున్నారు. సో వెంటనే మేడం గారిని అడిగి పిన్ అయితే తెలుసుకొని మనం రైడ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇంతకుముందు చెప్పాను కదా డ్రాప్లో వచ్చేసి 15 కిలోమీటర్స్ ఉందని, ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట అది. సో గైస్ చూడండి ఎంత ఉందనేది డ్రాప్ లొకేషన్ మీకు చూపిస్తా. డ్రాప్ లొకేషన్ కరెక్ట్గా 13 కిలోమీటర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంతకుముందు ఆర్డర్లో అయితే 15 కిలోమీటర్స్ చూపించి ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఎక్కువ వచ్చింది డ్రాప్. ఈ ఆర్డర్కి వచ్చేసి 15 కిలోమీటర్స్ చూపించింది మనకు ఆర్డర్ వచ్చినప్పుడు. ఇప్పుడేమో పిన్ చేసి ఆర్డర్ స్టార్ట్ చేయగానే 13 కిలోమీటర్సే ఉందన్నమాట డ్రాప్లో. సో ఇదైతే మనకు ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఒక్కోసారి కరెక్ట్గా ఉండట్లేదు ఆ డ్రాప్ పికప్ అనేది. అది ఒక 1 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ పెరగొచ్చు, ఒక్కోసారి తరగొచ్చు అనమాట. ఇంకా దానికి ఇష్టమైతేనే చేయాలి, లేకపోతే ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేయలేం కదా కస్టమర్ వచ్చినాక. సో ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇది హైదర్ నగర్ రామ్ నరేష్ నగర్ నుంచి గచ్చిబౌలి అయితే పోతుంది బండి, ఇన్ఫోసిస్ క్యాంపస్ అంట. లెట్స్ ఓకే ఫ్రెండ్స్, మనమైతే డ్రాప్ లొకేషన్కి రీచ్ అయిపోయినాం. ఇదంతా ఇన్ఫోసిస్ క్యాంపస్ అనమాట, ఐఎస్బి రోడ్ అంటారు ఇది. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనమాట ఇదంతా కూడా. సో క్యాష్ అయితే కొడదాం ఫ్రెండ్స్, ఎంత చూపిస్తుందో చూపిస్తా చూడండి మీకు. 142 రూపీస్ ఫ్రెండ్స్ 13 కిలోమీటర్స్కి. ఇది బెస్ట్గానే వచ్చింది అమౌంట్ అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. క్యూఆర్ కోడ్కి అయితే నేను పేమెంట్ అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ మన దానికి ఈ అమౌంట్ అయినా ఆ అమౌంట్ అయినా రెండు. ఉబర్లోనే మనకి 142 రూపీస్ తీసుకున్నాం టోటల్ పేమెంట్ ఉబర్కే కొట్టించానమాట వచ్చేసింది. సో ఆర్డర్ అయితే క్లోజ్ చేద్దాం, చూపిస్తా మీకు ఎంత వచ్చినాయి. సో ఈ ఆర్డర్ మనకి ఎంత వచ్చినాయో చూపిస్తా. 139. 1 సెకండ్ ఫ్రెండ్స్, టుడే 1 ట్రిప్ కంప్లీటెడ్ అప్డేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఒక హాఫ్ మినిట్ 30 సెకండ్స్ వరకు. సో చూడండి టుడే 133 రూపీస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ మనకి ఈ ఆర్డర్ వరకు. మనకి డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఇది ఇన్ఫోసిస్ క్యాంపస్లో ఉన్న మన ఆఫీస్కి ఇక వెళ్ళిపోదాం. మన ఆఫీస్కి ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్. సో మళ్ళీ రేపు ఆఫీస్ సో డైలీ వచ్చేటప్పుడు పోయేటప్పుడు తీసుకుంటేనే బైక్ ట్యాక్సీ అనేది తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ ఈరోజు డ్యూటీకి బయలుదేరంగానే మనకి ఓలాలో ఒక ఆర్డర్ అయితే వచ్చిందనమాట, గచ్చిబౌలి వైపే. ఇది మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర అనమాట, పక్కన ఉన్న పెట్రోల్ బంక్ది. సో పికప్ కూడా వచ్చేసి సార్ దగ్గరికి అయితే వచ్చేసినాం కూడా మనం అయితే. సో చూద్దాం, ఇది పికప్ వచ్చేసి డ్రాప్ వచ్చేసి 9.2 కిలోమీటర్స్ ఉంది. మనం ఆల్రెడీ నేను పికప్ చేసుకున్నప్పుడు మీకు వీడియో రికార్డ్ అయితే చేయలేదు. సో డ్రాప్ 9.2 ఉంది, కొంచెం ట్రాఫిక్ ఉన్నట్టుంది. 25 మినిట్స్ అయితే చూపిస్తుంది. యాక్చువల్గా టైం కూడా 8 to 8. లెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్. మనమైతే ఇది మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి గచ్చిబౌలి వైపు అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు ఓలా బాబాయ్ ఎంత ఇస్తాడు ఏంటి అనేది, అందులో కమిషన్ ఎంత పోతుంది, మనకి ఎంత వస్తాయి అనేది. లెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం అనమాట. కలెక్ట్ పేమెంట్ కొట్టగానే సో టోటల్ 97 రూపీస్ అయితే చూపించింది. సో ఈసారి అయితే మన ఫోన్పే త్రూ ద్వారా అయితే తీసుకుంటున్నాను. ఓలాలో ఈ ఆప్షన్ లేనట్టుంది ఉబర్లో లాగా. సో చూపిస్తా ఫ్రెండ్స్, ఆర్డర్ క్లోజ్ చేసిన వెంటనే మీకు ఎంత ఇస్తాడు ఏంటి అనేది. టోటల్ 97 రూపీస్ క్యాష్ కలెక్టెడ్ కొట్టగానే రేటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కస్టమర్కి. సో ఎలా ఉంది ఏంటి అనేది. ఈ ఉబర్ వాడు చూడండి, ఓలా వాడు చూడండి, సెల్ఫీ అడుగుతున్నాడు. ఈ సెల్ఫీ అంటే ఈ గోల్ అంటే ఎప్పుడన్నా ఒకసారి అడుగుతూ ఉంటాడు ఓలా వాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆర్డర్కి మనకైతే వచ్చింది 90 రూపీస్ అయితే వచ్చినాయి. 7 రూపీస్ అయితే అతను కమిషన్ అయితే పోయింది ఓలాకి. 90 రూపీస్ అయితే వచ్చినాయి. లెట్స్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్. బై ఫర్ నెక్స్ట్ రైడ్. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.